హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ డే మనం వైజాగ్ నుండి అరకు బుర్రా కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాం. బుర్రా కేవ్స్కి వెళ్ళాలంటే రోడ్ మార్గం అండ్ ట్రైన్ మార్గం ఉంటుంది. మేము ట్రైన్లో వెళ్దాం అనుకుంటున్నాం బుర్రా కేవ్స్కి. మేము క్యాబ్ తీసుకున్నాం. క్యాబ్ వానికి లగేజ్ అంతా వేసేసాం. వాడు బుర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేస్తాడు. మేము ట్రైన్లో వెళ్తున్నాం. అర్లీ మార్నింగ్ 7కి ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఇదే మా గ్యాంగ్. మేము ట్రైన్ ఎందుకంటే వెళ్ళే దారిలో మొత్తం ఫారెస్ట్ టనల్స్ వస్తాయని ఇది చూస్ చేసుకున్నాం. సింహాచలం దగ్గర వెళ్తున్నాం ఇప్పుడు. చాలా బాగుంది ట్రైన్ జర్నీ. ఫుల్ ఆఫ్ ఫారెస్ట్లో వెళ్తాం. బ్యూటిఫుల్ హిల్స్ చూడండి. ఫారెస్ట్ ఎంత గ్రీనరీగా ఉందో. మేము కరెక్ట్గా నెక్స్ట్ టనల్ రాబోతోంది. చూశారు కదా టనల్. ఇలాంటి టనల్స్ ఒక 50 దాకా ఉంటాయంట అరకు వెళ్ళే మార్గంలో. చాలా బ్యూటిఫుల్గా ఉంది టనల్. నెక్స్ట్ టనల్ వచ్చేసింది. ఇది ట్రైన్ డబ్లింగ్ చేస్తున్నారు, డబ్లింగ్ లైన్. సో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఎటు చూసిన కనుచూపు మేర ఫారెస్ట్, చెట్లు చాలా బాగుంది. మంచి సీనిక్ బ్యూటీ అరకు వ్యాలీ. నెక్స్ట్ చూస్తూ ఉన్నారు కదా, ఇంకో టనల్ వస్తూ ఉంది. టనల్ వస్తే అందరూ ఓ అని అరిచేస్తారు. వస్తా ఉంది ఇంకో టనల్ వస్తూ ఉంది. ఏముంది వ్యూ బాగుందా? ఇదే బుర్రా కేవ్స్. ఇక్కడికి మా క్యాబ్ వచ్చేసింది. మేము ఇన్నోవా తీసుకున్నాం, ఇన్నోవా క్రిస్టా. ఇంకా డ్రైవర్ అయితే ఆసమ్. మా ఏజ్ గ్రూప్ అని ఇచ్చారు. సో ఇంకా తెలిసిందే కదా, చాలా ప్లేసెస్ చూపిస్తాడంట. నెక్స్ట్ బుర్రా కేవ్స్లో ఇట్లా జిప్ లైన్ ఉంది. మేము దానికి వెళ్ళలేదు. జస్ట్ బుర్రా కేవ్స్ ఫుల్ ఆకలితో నిన్నాం. సో అంత ఓపిక లేదు. జస్ట్ బుర్రా కేవ్స్ చూసుకొని వెళ్దామని. ఇక్కడ బొంగులో చికెన్ ఫేమస్ అంట. ఎప్పుడెప్పుడు తింటామా అని నిన్నాం మేము. బుర్రా కేవ్స్కి 80 రూపీస్ టికెట్ ఒక్కొక్కరికి. ఇదే అండి బుర్రా కేవ్స్. చాలా బాగుంది. ఇది మొత్తం లైమ్ స్టోన్తో ఏర్పడిన ప్లేస్ ఇది.
ఇక్కడ ఎలా ఫామ్ అయిందని తెలుసుకోవడానికి గైడ్ని కూడా తీసుకున్నాం. గైడ్ ఎంతో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నీ, ఏమన్నా కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పి గైడ్ తీసుకున్నాం. ఆ గైడ్ అతను ఒరియా అంట, ఇప్పుడు కొంచెం తెలుగు ఒరియా మిక్స్ అయి చెప్పేశాడు. లోపల బ్యూటిఫుల్ డిస్కో లైట్స్ వేశారు, చాలా బాగుంది, బ్యూటిఫుల్ లైటింగ్. గైడ్ తీసుకుని అతను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ చున్నప్రాయ జుంగమట్టి ఇవన్నీ కరిగిపోయి కొట్టుకుపోయి ఈ గో ఆటోమేటిక్గా ఏర్పడింది. కానీ మన మొదట్లో కనిపించారు, చూసారు మన ట్రైబల్స్లు, ఇది ఆర్టిఫిషియల్ సార్, ఇది ఆర్టిఫిషియల్, ఇది న్యాచురాలిటీ వన్. ఆ పక్క సైడ్ నుంచి ఆవులు గేదెలు తెప్పేటప్పుడు ఒక ఆవు గడ్డి మేస్తూ వచ్చిస్తే ఒక ఆవు వచ్చి జారిపడ్డామని తెలుసుకున్నారు. ఆవు పోయిన మనిషి ఆయన ఎత్తుకుంటే ఆయన వచ్చి చూశారు. ఆ ఆవు కూడా పైనుంచి కింద జారి పడిపోయి లైమ్ స్టోన్, మార్బుల్ స్టోన్, గ్రానైట్, అబ్రకం ఇవన్నీ చాలా మిక్స్ ఉంటుంది. ఇస్తే మందు తిని ఆడలు మొగాలు ఆడలు అయిపోయినట్టు ఇక్కడ మాసి రోజులు సార్ 375 ఇటువంటి శిలాలు ఏర్పడుతుంటాయి. పిల్లలు ఇది ఈ శిల తయారడానికి 15 లక్షల సంవత్సరం నుంచి ఏర్పడిన శిలలు సార్. దారి ఉంది సార్, కానీ ఆ పైకి పొడంకి రూట్ ఉండవు. ఆ సందులో మాత్రము చాలా గబలీలు ఉంటున్నాయి. గబలీలు అన్ని సాయంకాలం ఇంకు అంటారు సార్. ఇట్లా పోతే నదికి పోయి ఆ నది నుంచి బయట పోవడానికి గేట్ అవతల వచ్చేస్తాయి. అది 5 గంటన్నర టైం తీసుకుంటాయి సార్. ఇట్లా ఎలా దూకున్నట్టు కనిపిస్తుంది, దాన్ని టైగర్ షేప్ అంటారు. టైగర్ ఎక్కడ ఉంది అంటారు, ఇదే టైగర్ సార్. ఇది చిన్న పాయింట్ 1 ట్రాఫిక్ కానీ అక్కడ ఫుడ్ ఉంటుంది. ఇది కొంచెం వంగండి సార్, వంగండి. పాతాల భైరవి ఎక్కడంటే రాహుల్ తీసుకువెళ్ళిపోతున్నాడు. సార్ ఇక్కడ శివపార్వతులు ఉన్నాయి, అవి కూడా తీసుకుంటారా? శివ పార్వతి ఇవన్నీ పేర్లు రాస్తారు, కానీ అది కొంతమంది రాస్తారు, కొంతమంది దానికి ఇక వినాయకుడు అంటారు, కొంతమంది ఇట్ల నుంచి 3 రకాలు కనిపిస్తాయి కాబట్టి త్రిమూర్తులు అంటారు. అది రకరకాల చెప్పుకుంటారు సార్. ఇదంతా ఏనుగు ఆకారం టైప్ అంటదని, ఏనుగు పెద్ద ఏనుగు పక్కన లెఫ్ట్ సార్. సార్ వాట్సాప్ ఇది కూడా ఎలక్ట్రిక్ అయితే ఈ దండకరణి గోడలో రాముడు సీత వనవాస చేసినప్పుడు రాముడు గారు సీతమ్మ పసుపు నీళ్ళు అంటారు సార్, అంటారు. ఆ నీరు తెచ్చుకొని ఇటు వస్తాం. ఇదిగో పాలరాయి స్టోన్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏర్పడింది సార్. ఇక్కడ నుంచి ఆడుకు కదా, ఇక్కడ ఈ ఏరియాలో అంత ఇలా వచ్చి ఇట్లా వాటర్ తీసుకెళ్ళి అందరు జలుకొని వెళ్తారమ్మా. వాటర్ గోడ మీద రాస్తే రంగు ఇలా వస్తాయి. ఇదే బొంగులో చికెన్ బుర్రా కేవ్స్ నుండి బయటకు వచ్చాక తిన్నాం మేము. బ్యాంబూలో చికెన్ మసాలా అంతా వేసిచ్చి వేస్తారు బొంగులో చికెన్ బిర్యానీ.
వాటిని నిప్పుల పైన కాల్చుతారు. ఇదే అండి బంగులో చికెన్ బిర్యానీ. చాలా బాగుంది టేస్ట్, మంచి దమ్ ఫీల్ వచ్చింది. బంగులో బిర్యానీ తినేసాక నెక్స్ట్ అరకుకు వెళ్తున్నాం. మధ్యలో అనంతగిరి వాటర్ ఫాల్స్ ఉంది, సో అక్కడికి బయలుదేరాం. ఇక్కడికి అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే వాళ్ళు ఓన్ వెహికల్ జీప్లో వెళ్ళాలి. సో రోడ్ ఆఫ్ రోడ్ అంట, సో వాళ్ళు ఓన్ వెహికల్లో వెళ్తున్నాం. ఇప్పుడు ఇది జీప్, ఇది జీప్లో వెళ్తున్నాం. టోటల్ 2000 తీసుకున్నారు ఒక జీప్కి. ఆఫ్ రోడ్ ఇది, కచ్చా పచ్చా రోడ్ ఇది. సో కొంచెం దూరం వరకు వెళ్తుందంట. మళ్ళీ అక్కడ నుండి మనం ట్రెక్కింగ్ వెళ్ళాలంట వాటర్ ఫాల్స్ దగ్గరికి, అనంతగిరి వాటర్ ఫాల్స్. ఇది బుర్రా కేవ్స్ అండ్ అరకు మధ్యలో వస్తుంది. ఇది ఇక్కడ మొత్తం ట్రైబల్స్ ఉన్నారు. చిన్న చిన్న ఒక 5-6 హౌసెస్ ఉన్నాయి మధ్యలో. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. మొత్తం ఆ ట్రైబల్స్ విలేజెస్కి దారి వేస్తున్నారు. సో చాలా డస్టీగా ఉంది రోడ్ అంతా. మేము కూడా ఫుల్ ఎర్రగా, ఆ ఎర్రమట్టంతా మా మొబైల్ ఫోన్కి, మా ప్యాంట్స్ అంతా దుమ్ము అయిపోయినాయి. ఆఫ్ రోడ్ జీప్ ఇది 4x4. ఫుల్ వీళ్ళు ట్రైబల్స్ ఇక్కడ ఉండే వాళ్ళు అంతా అరటి పళ్ళు, అరటి చెట్లు, వాళ్ళకి సంబంధించిన క్రాప్స్ వేసుకున్నారు. చిన్న చిన్న క్రాప్స్, చిన్న చూసే ఉంటారు. ఇక్కడ పెప్పర్ ట్రీస్, కాఫీ ప్లాంటేషన్, ఇవన్నీ కాఫీ ట్రీస్. ఇవి ఆల్మోస్ట్ 3 అలా అవుతుంది టైం. ఇప్పుడు బుర్రా కేవ్స్కి 11కి వచ్చాం. అది అయిపోయినాక మనము అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 3-4 అవుతుంది. వాటర్ ఫాల్స్ చూసుకొని టైంని బట్టి మేము ఇక్కడే స్టే చేయాలనుకుంటున్నాం. ఎక్కడైనా ఫారెస్ట్లో ఎక్కడైనా వెళ్ళే దారిలో ఎక్కడైనా రిసార్ట్స్ ఉంటే అక్కడే స్టే చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే అరకు బయలుదేరుతాం. చూడండి ఆఫ్ రోడ్ ఇది, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏంది రోడ్ ఇట్లుంది ఆపున్నాడు. అవునయా మహేంద్ర పని భలే పోతాయి స్వామి. కరెక్ట్గా ఇక్కడ స్టాప్ చేసేసారు. ఇక్కడ నుండి మేము ట్రెక్కింగ్ వెళ్ళాలంట. వెహికల్స్ కలవలేదు, ఓన్లీ బై వాక్.
ఎట్లా ఇప్పుడు కట్కా ఫాల్స్ వాడు అట్లే అయిపోయింది ఎవరు మీరు అరసద్దండి రావు వీడియో తీసుకుంటావు 2 నిమిషాలు అడదాకా సీన్ లేదులేయా ఏం ఎవరికెవరు సంబంధం సార్ ఇది అనంతగిరి వాటర్ ఫాల్స్. ఇక్కడికి వెళ్ళాలి మనం. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైన ట్రెక్ చేయాలి. చూడండి ఇలా ఉంటుంది. సేమ్ తలకోనలా, ఆల్మోస్ట్ తలకోనలా ఉంటుంది. ఎక్కడ చూసినా బ్యాంబూ చికెన్. ఆల్మోస్ట్ నాకు తలకోనలా అనిపించింది. పదండి వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. మరి 2 లేవు. ఓకే, సేమ్ బటర్ మిల్క్ ఫాల్స్లో ఉన్నాయి. చాలా బాగుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది వాటర్ ఫాల్స్. పల్సంగా మిల్కీ మిస్ట్ లాగా ఉన్నాయి వాటర్ ఫాల్స్. నాట్ టూ హెవీ బట్ నాట్ టూ స్లో, మీడియంగా ఉన్నాయి. ఇలా ఉంటే చాలు. 2 హెవీగా ఉన్న ప్రమాదమే, 2లో ఉన్న బ్యూటిఫుల్గా ఉండదు. సో యావరేజ్ ఉంది, చాలా బాగుంది. చూడండి ఎంత పల్సంగా ఉన్నాయి వాటర్ ఫాల్స్, క్లియర్ కట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మేము ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమన్నా తీసుకోవాలనుకున్నాం. పైనాపిల్ అవి తీసుకున్నాం. యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టే ఒక ట్రైన్ వస్తూ ఉంది. మేము పెద్ద ట్రైన్ అనుకున్నాం, చూస్తే చిన్న ఒక ఇంజిన్ మట్టుకు వెళ్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా ఇలా రిసార్ట్లో స్టే చేసాం. బుర్రా కేవ్స్ నుండి అరకు మధ్యలో. మాకు టైం అయిపోతుంది, ఫారెస్ట్లో కష్టంగా ఉంది. సో ఇక్కడ ఎక్కడైనా రిసార్ట్ తీసుకొని ఇక్కడ నైట్ స్టే చేసాం. నెక్స్ట్ డే మనం అరకుకు వెళ్దాం. అనంతగిరి ఫాల్స్ అరకు మధ్యలో బ్యూటిఫుల్గా ఉంటుందంట. నెక్స్ట్ డే 3rd డే లెట్స్ విజిట్ అరకు. Stay continued, guys. Stay continued for part 3.